ఈ సర్పంచ్ అక్కకున్న తనలాటల సగమన్న మన విద్యాశాఖలకు ఉంటే ఈ పాటికి సర్కారు బళ్ళు ఎన్నడో బాగుపడేటివి కావచ్చు. ఊర్లో ఉన్న సర్కారు బడిని తీసేయకుండా ఎట్లన్నా కాపాడుకోవాలని ఈ సర్పంచ్ అక్క పెద్ద పోరాటమే చేస్తున్నది. ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఈ అక్క పేరు గుంటిపల్లి రేణుక, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారానికి సర్పంచి. అయితే ఈ ఊర్లో ఉన్న సర్కారు బల్లే పిల్లగాళ్ళు లేరని అధికారులు బడి మూసేద్దామని చూస్తున్నారట. ఎట్లయినా మన ఊరి బడిని బతికించుకోవాలని ఇంటింటికి తిరిగి పిల్లగాళ్లను సర్కారు బడికే దోలాలని ఒక్క తీర్ల బతిలాడుతున్నది. ఇక ఇంటికి పోవడే కాదు, వ్యవసాయం బాయిల కాడికి పోయి ఉపాధి పని కాడికి పోయి కూడా అందరితోటి పిల్లగాలను సర్కార్ బడికే పంపుతామని మాట తీసుకుంటున్నది. మీకు ప్రభుత్వ పథకాలు కావాలి, ఇందిరమ్మ ఇండ్లు కావాలి, పెన్షన్ కావాలి, రేషన్ కావాలి, సర్కారు నౌకరు కావాలి, సర్కారు ఇచ్చే పథకాలు కావాలి, గాని సర్కారు బల్లె చదువు అయితే వద్దంటరా. అట్లెట్లుంటదని చెప్పుకొస్తున్నది. అంతేకాదు, సర్కారు బల్లకు పిల్లగాలను దోలకుంటే ఇందిరమ్మ మిల్లు ఎవరికి రాదు, ఇంటికి నల్ల కనెక్షన్ బంద్ చేస్తాం, సంక్షేమ పథకాలు ఆపేస్తామని కూడా బెదిరించే వరకు ఊరి జనాలు కొద్దిగా తిట్టుకున్న బడి గురించి చెప్పి వాళ్ళని ఒప్పిస్తున్నది. అంతేనా, సర్పంచ్ అక్క ప్రతి ఒక్క వార్డు మెంబర్ను శాఖ మంత్రి లెక్కనే పెట్టింది. సర్పంచ్ అక్కతో సహా వార్డు మెంబర్లంతా 11 మంది పిల్లగాళ్లను సర్కారు బల్లె చేర్పియాలని టార్గెట్ పెట్టింది. 11 మందిని చేర్పించిన సొంతంగా 5,000 రూపాయలు ఇనాం కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇక అట్లనే టై, బెల్ట్, షూలను కూడా గ్రామ పంచాయత్ తరపునే ఇప్పిస్తామంటున్నది.